ఈ ఉన్న ఒక్క లైఫ్ని హ్యాపీగా జీవించాలంటాడు. నేను చెప్పేది ఏమంటే వీలైతే ప్రేమించడం రాదనుకో చచ్చిపో అంతే. వాడు మోసం చేసి నువ్వు వీడు మోసం చేసి ఈ లవడాల పంచాయతీలన్నీ వద్దు. నీకు ప్రేమించడం వచ్చినప్పుడు ఓకేనా, దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి తప్పు కాదు, ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి ప్రేమించడం రాదు కాబట్టి. నీకు వచ్చినప్పుడు నీది పోయేదేముంది, నువ్వు నిస్వార్థంగానే కదా ప్రేమించవు. అలాంటప్పుడు నీది ఏం పోయింది? నువ్వు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటేనే కుడుచుకొని పోతావు, లవడా బొక్క బొస్స అనేసి అంటారు. చూడు, మన వెనుక తిరిగి చూసుకున్న చరిత్రలో కేవలం ప్రేమను పంచారు అంతే. వాళ్ళు రిటర్న్గా మళ్ళీ ప్రేమించాలి ఈ పంత సుల్లు కబుర్లు ఇదంతా ఎప్పుడు ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. నీకు ప్రేమించడం వచ్చినప్పుడు నువ్వు బాధపడాల్సిన పనే లేదు. ఒకరిని కాకపోతే 10 మందిని ప్రేమించాలి. అదేంట్రా ఇది? చూడు, పక్క మాత్రం ఒక్కరికే పంచుకోవాలి, ప్రేమను మాత్రం 10 మందికి పంచాలి. కానీ ప్రేమను ఒకరికి పంచి పక్కన 10 మందికి పంచిస్తానంటే అది వేరేలా అంటారు. దాన్ని నీతులే అనుకో, బూతులే అనుకో, నాకు తెలిసినది ఇది. ఈ పగ ప్రతీకారాలు ఇదంతా మనకు అవసరం లేదు. మనకి ఎవడైనా బాధ పెట్టాడు అనుకో, వాడిని డిలీట్ చేసి పెట్టడం అంతే. మళ్ళీ రివెంజ్లు గివెంజ్లు ఇవంతా మన వల్ల అవ్వదు. ఉన్నది ఇంత ఆల్రెడీ సగం గుడుచుకొని పోయింది. ఇంకా మిగతాది ఎలా అవుతుందో ఎవడు చెప్తాడు. సో ఇక్కడ నుంచి అయినా సరే పాజిటివ్ థింకింగ్స్ మాత్రమే మూవ్ అవుతాయి. నువ్వు కూడా అవ్వు.